వెల్కమ్ టు ఎస్జిఎస్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్. కాటన్ శారీలో వచ్చిన బ్లౌజెస్ని ఎలా కటింగ్ చేయాలి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బ్లౌజెస్ని నీట్గా ఇలా ఒకదానిపై ఒకటి డబుల్ ఫోల్డింగ్ వేసుకుని ఇలా నీట్గా పరుచుకోవాలి. ఎక్కడ ముడతలు అనేవి లేకుండా నీట్గా సర్దుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ తీసుకుని ఇలా నీట్గా మనం పరుచుకున్న క్లాత్ పైన పెట్టుకోవాలి. కింద అడ్జస్ట్ సమానంగా ఉండడం కోసం కింద కట్ చేసుకుని 1/2 ఇంచు పై వరకు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజు, అలాగే నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర, ఆర్మ్ రౌండ్ దగ్గర ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసుకుని 1/4 ఇంచు పై వరకు మార్కింగ్ చేసుకుని ఈ లైన్స్ అన్నిటినీ స్కేల్తో కలుపుకోవాలి. తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర, నెక్ దగ్గర రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత ఏ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా క్లాత్పై పెట్టి చుట్టూరా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత అది బ్యాక్ పార్ట్ని తీసివేసి తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర 1/2 ఇంచు లోపలికి లోతు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ దగ్గర, అలాగే సైడ్స్ షేప్ బెల్ట్ దగ్గర ఎంత ఉందో మార్కింగ్ చేసుకుని షోల్డర్ నుంచి పెద్ద డాట్ వరకు ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుకొని మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మిగిలి ఉన్న క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకుని కింద మడత కోసం ఒక 1 ఇంచ్ వరకు ఉంచుకొని బ్లౌజ్ని ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసుకుని హ్యాండ్ కట్ చేసుకోవాలి. సైడ్స్ జాయింట్ పడుతుంది. అలాగే షేప్ బెల్ట్ కోసం మిగిలి ఉన్న క్లాత్ని నీట్గా సర్దుకొని షేప్ బెల్ట్ ఎంతైతే ఉందో చూసుకొని దాని ప్రకారం కట్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇవి ఒక బ్లౌజ్ షేప్ పట్టీసు, ఇవి వేరొక బ్లౌజ్ షేప్ పట్టీసు. ఇవి 2 బ్లౌజులు అండి. వీటన్నిటిని తీసుకోవాలి. ఈ వీడియో ప్లీజ్ subscribe my channel.